చూడండి కాయచూమ్ పులి వేసినామంటే చికెన్ కూడా ఇలా బ్రౌన్గా వస్తుంది అనమాట. కలర్ ట్యాంగీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఏం కలర్ చూడండి, దీని స్మెల్ డిఫరెంట్గా ఉంటుందండి. యూనిక్ రెసిపీ అనమాట. మీరు ఈ సండేనే ట్రై చేయండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక కర్ణాటక క్వశ్చన్ అండి. ఇది కూర్గ్ స్టైల్ చికెన్ ఫ్రై. చాలా యమ్మీగా ఉంటుంది. ఒక యూనిక్ రెసిపీ మీకోసం చేయబోతున్నాను. ట్యాంగీగా, స్పైసీగా చాలా యమ్మీగా ఉంటుంది. చికెన్ లవర్స్కి అయితే ఇది ఒక సిగ్నేచర్ రెసిపీ అయిపోతుంది. ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఎందుకంటే మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. కూర్ చికెన్ ఫ్రైకి 750 గ్రామ్ చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్నాను చికెన్ని. చాలా యమ్మీ రెసిపీ, మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను. కారం పొడి 1 స్పూన్, పసుపు ఒక 1/4 స్పూన్ తీసుకున్నాను. ఈ కూర్ చికెన్ ఫ్రైకి ఒక యూనిక్ ఇంగ్రీడియంట్ కాయచూమ్ పులి అనమాట. ఇది చింతపండు, కేరళలో కూడా దొరుకుతుంది. సో ఈ చింతపండు గొజ్జు నేను ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మనము చికెన్ ముక్కలు బాగా కలపాలి. అన్ని పీసెస్కి మసాలా పట్టేలాగా బాగా కలిపి చికెన్ ముక్కల్ని ఒక 1/2 అవర్ అలాగే ఉంచుతాము. చికెన్ బాగా మ్యారినేట్ అవ్వాలి. ఈ కూర్ చికెన్ ఫ్రైకి ఒక యూనిక్ గరం మసాలా కావాలి. అందుకు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. చూసుకోండి, ధనియాలు 2 టేబుల్ స్పూను, చెక్క ఒక స్మాల్ పీసు, లవంగాలు 4 to 5 తీసుకున్నాను, జీలకర్ర ఒక 1/2 స్పూను. ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి గుమగుమ వాసన రావాలి. ఇందులో మనం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. బాగా గుమగుమ వాసన వచ్చేదాకా మనము దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మన గరం మసాలా బాగా రోస్ట్ అయిందండి, గుమ వాసన వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనము ఒక ప్లేట్లో తీసుకొని కూల్ డౌన్ చేసుకుంటాము. కూల్ డౌన్ అయినాక మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా వద్దు, ఒక ముక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గరం మసాలా కూల్ డౌన్ అయింది, మనం ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకుంటాము. మసాలా గ్రైండ్ అయిందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా ఫైన్ పేస్ట్ కాదు, చాలా కరకరాకడా లేదు, కరెక్ట్గా ఉందన్నమాట. చికెన్ పీసెస్ మ్యారినేట్ అయ్యి 1/2 అవర్ దాకా అయింది. ఇంకా మనం దీన్ని ఫ్రైయింగ్ ప్రాసెస్కి తీసుకెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఫైన్లీ చాప్డ్ గార్లిక్, వెల్లుల్లిపాయలు ఒక 15 పీసెస్ బాగా సన్నగా కట్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయండి. ఇది ఒక యూనిక్ రెసిపీ, నోరూరించే రెసిపీ. ఇది ఫుల్గా వాచ్ చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయొచ్చు. సో గార్లిక్ ఫ్రై అయింది. ఇప్పుడు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. ఒక 5 నంబర్స్ ఉంది, అది కూడా వేసుకుంటాం. ఇందులో నిలువుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. సో దాన్ని ఫ్రై చేస్తాము. కరివేపాకు ఒక రెమ్మ, ఎంత గుమగుమలాడిపోతుందో ఈ రెసిపీ. ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ 2 నంబర్స్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ మనము ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 to 10 minutes దాకా దీన్ని ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతోంది. ఈ టైంలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి.
ఇంగ్రీడియంట్స్ చాలా బ్రౌన్గా ఫ్రై అయింది. ఈ టైంలో మనము మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేయాలి. చూడండి, కాయచూం పులి వేసినామంటే చికెన్ కూడా ఇలా బ్రౌన్గా వస్తుంది అనమాట. కలర్ ట్యాంగీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో చికెన్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని మనము దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేయకూడదు మనము. చూడండి, అన్ని ముక్కలకి మసాలా పట్టేలా బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనము క్లోజ్ చేసి కుక్ చేయాలి. వాటర్ యాడ్ చేయకూడదు. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఒక 5 to 10 minutes కుక్ చేయాలన్నమాట. కుక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. చికెన్ ఒక 5 to 10 minutes దాకా కుక్ అయింది. ఓపెన్ చేసి దీన్ని ఒకసారి కలుపుకుంటాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన కూర్గ్ చికెన్. బాగా ఒకసారి కలిపేసి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక 5 minutes కుక్ చేస్తాము. చికెన్ 5 minutesగా కుక్ అవుతుంది. ఇంకొక సైడ్ కూడా వావ్, ఏం కలర్ఫుల్గా ఉందండి, గుమ్మలాడిపోతుంది. అప్పుడప్పుడు మనం ఇలా తీసి కలుపుతూ దీన్ని కుక్ చేయాలి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలే కదా. సో లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు దగ్గర వండుకొని దీన్ని కుక్ చేయాలన్నమాట. చికెన్ ఇంకా కుక్ అవ్వాలి. చూడండి, చికెన్ పీసెస్ అలాగే ఉంది ఇంకా. సో బాగా కుక్ అవ్వాలి. క్లోజ్ చేసి ఇంకొక 5 to 10 minutes మనం కుక్ చేస్తాము. చికెన్ ఆల్మోస్ట్ ఒక 10 minutesగా కుక్ అయింది. ఎలా ఉందో చూస్తాము. ఆహాహాహా, ఏమి సువాసన అండి, గుమ్మలాడిపోతుంది. చికెన్ ఆల్మోస్ట్ ఒక 15% దాకా కుక్ అయింది. చూడండి, వాటర్ యాడ్ చేయలేదు అయినా కుక్ అవుతుంది. అవునండి, 15% కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ పౌడర్ చేసుకున్న యూనిక్ గరం మసాలా యాడ్ చేసుకుంటాము. ఈ కాయచూం పులి కూడా ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. కేరళ చింతపండు గొజ్జు, ఇది చాలా రుచిగా వస్తుంది మీ చికెన్ రెసిపీ. సో ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకొని, ఏం కలర్ చూడండి, ఈ కూర్గ్ చికెన్ ఫ్రై. దీని స్మెల్ డిఫరెంట్గా ఉంటుందండి, యూనిక్ రెసిపీ అన్నమాట. మీరు ఈ సండేనే ట్రై చేయండి, పిల్లలు కూడా ఇవ్వండి, చాలా లైక్ చేస్తారు. సో చికెన్ ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయింది కదా. ఇప్పుడు మనము మసాలా అంతా వేసి బాగా కలిపేసాము. మళ్ళీ క్లోజ్ చేసి దీన్ని మనము ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాము. 5 to 10 minutesలో ఇంకా ఈ చికెన్ రెసిపీ అయిపోతుందండి. ఎంతో ఎదురు చూస్తున్న మన కూర్గ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. 10 minutes కుక్ అయింది. ఇంకా ఎలా ఉందో చూసి ఒకసారి సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూస్తాము. వావ్, ఎంత బాగుందో చూసుకోండి. చూడండి, చికెన్ కూడా బాగా కుక్ అయింది. చూడండి, లెగ్ పీసెస్లో ఈ స్కిన్ ఫ్లెష్ అంతా వదిలింది చూడండి. సో కుక్ అయిందని అర్థం అనమాట. యమ్మీ కూర్గ్ చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూస్తాము. వైట్ రైస్కి, చపాతీ, రోటీస్కి, పూరీకి వావ్ సూపర్గా ఉంటుందండి. చూసారా, కూర్గ్ చికెన్ ఫ్రై ఎంత యమ్మీగా ఉండింది, చూడడానికి కలర్ఫుల్గా ఉండింది, టేస్ట్కి అయితే అద్దిరిపోయిందండి. స్పైసీ కానీ, ట్యాంగీ కానీ, అబ్బాబ్బా, పప్పు చారుకి, చపాతీ, రోటీస్ కూడా చాలా బాగుంటుంది. యమ్మీగా ఉండింది. ఈ రెసిపీ మీరు ట్రై చేయాలి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందిలో చూస్తున్నారు వీడియోస్, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు ఇలాంటి యూనిక్ రెసిపీస్
ఇంకా చాలా మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా. సో మీరు లైక్ చేస్తే చాలా మందికి ఈ రెసిపీ అందరికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.